నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. పెద్ద హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. అలా స్టార్ హీరోల్ని ఇంప్రెస్ చేసి పెద్ద సినిమా ఛాన్సులు దక్కించుకున్న చిన్న డైరెక్టర్లు ఎవరు? యంగ్ డైరెక్టర్లని నమ్మి సినిమా ఛాన్సులు ఇచ్చిన పెద్ద హీరోలు ఎవరు? సినిమా ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల్ని కూడా హ్యాండిల్ చేయని డైరెక్టర్స్ ఏకంగా స్టార్ హీరోస్ తో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సాంగ్ మేకింగ్ ఇంటెన్సిటీ చూసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ డైరెక్టర్ తీసినట్టు తీశారంటూ టాక్ నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిన్న డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేసిన జ్యోతి కృష్ణ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ మరో చిన్న డైరెక్టర్ సుజిత్ కి కూడా ఛాన్స్ ఇచ్చారు. సుజిత్ ఇప్పటి వరకు జస్ట్ రెండే 2 సినిమాలు చేశాడు. ప్రభాస్ తో సాహో మూవీ చేసినా అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినా సరే పవర్ స్టార్ మాత్రం సుజిత్ ని నమ్మి చిన్న డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో హిస్టరీని క్రియేట్ చేసిన హీరో చిన్న డైరెక్టర్ అయిన మారుతికి ఛాన్స్ ఇచ్చారు. మారుతి ఇప్పటి వరకు పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయలేదు. అసలు ప్రాపర్ కమర్షియల్ మూవీయే చేయలేదు. అయినా సరే మారుతితో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే బాగా డిలే అయినా అవుట్కమ్ బాగుంటుందని భరోసా ఇస్తున్నారు మారుతి. మరి ఈ స్టార్ హీరో చిన్న డైరెక్టర్ కాంబినేషన్ థియేటర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిన్న డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఉప్పినా అనే ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుతో పెద్ద మూవీ చేస్తున్నారు చరణ్. బుచ్చిబాబు కూడా చరణ్ కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత సేఫ్ డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో పెద్ద సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సీనియర్లు జూనియర్లని తేడా లేకుండా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయంలో ముందున్నారు. వరుస పెట్టి చిన్న డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా అనే ఒకే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా ఓకే చేసుకున్నారు. నాని ఇమేజ్ వేరు, మెగాస్టార్ ఇమేజ్ వేరు. అయినా సరే సబ్జెక్ట్ కొత్తగా ఉండడం, ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయకపోవడంతో చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కంటే ముందే చిరంజీవి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసిన కొత్త డైరెక్టర్ వశిష్ఠకి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరణి అప్పచెప్పారు. బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ మధ్యకాలంలో లేకపోయినా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కూడా మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ చిన్న డైరెక్టర్లవే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ అవుతున్న కింగ్డమ్, రాహుల్ సాంకృత్యంతో పాటు ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా, ఇలా 3 సినిమాలు చిన్న డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా తమిళ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరితో సినిమా మొదలు పెట్టేశారు. అసలు వెంకీ అట్లూరి ఇప్పటి వరకు స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేసిందే లేదు. వరుణ్ తేజ్, ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోస్ తో సినిమా చేసిన స్టార్ హీరో సూర్య అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారన్న నమ్మకంతోనే స్టార్ హీరో సూర్య చిన్న డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చారు. I have to start with Allu Arvind Garu. So the whole journey started with Allu Arvind Garu. So with his blessings, you've been waiting for this announcement. We are associating with Sitara Entertainment Vamsi Garu and my dear brother Venki here. This will be my next. So as you all been asking, after a long time, with beautiful association and beautiful talent here, we'll be doing my next Tamil film will be with dear Venki, and I'll be shooting a lot. I'll be spending a lot of time here in beautiful Hyderabad. From May onwards, we start our next. We need all your love. We need all your blessings. సూర్య అంటే ఎప్పుడూ ప్రయోగాలకి రెడీగా ఉండే హీరో కాబట్టి చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినా ఓకే. బట్ హిట్ డైరెక్టర్ గా పెట్టుకుని మాస్ కమర్షియల్ మూవీస్ చేసే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. రజనీకాంత్ తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. వివేక్ నానితో 2 సినిమాలు, శ్రీ విష్ణుతో 2 సినిమాలు చేశారు. అయితే మైత్రి దగ్గర రజనీకాంత్ డేట్స్ ఉండడంతో చిన్న డైరెక్టర్ అయిన వివేక్ తో సంథింగ్ డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
కలిసి వచ్చిన కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అచ్చొచ్చిన డైరెక్టర్లతో హీరోలు మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. స్టార్ హీరోలతో మరోసారి తమ సక్సెస్ ని రిపీట్ చేయడానికి డైరెక్టర్లు కూడా వెంట పడుతున్నారు. మరోసారి తెర మీదకి వస్తున్న క్రేజీ రిపీట్ కాంబినేషన్స్ ఏంటి? మళ్ళీ ఈసారి కూడా ఈ హీరో డైరెక్టర్ హిట్ కొడతారా? డైరెక్టర్ హీరో మధ్య కెమిస్ట్రీ కుదిరిందంటే వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ కాంబినేషన్ కి క్రేజ్ కూడా ఫుల్ గా ఉంటుంది. అలా మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ సుకుమార్ చరణ్ మూవీ. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో బాక్సాఫీస్ లెక్కలే చెబుతాయి. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ ని మంచి ఆర్టిస్ట్ ని చేసిన సినిమా రంగస్థలం. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి కలిసి సినిమా చేస్తున్నామని గుడ్ న్యూస్ ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా ఉండదులే అనుకుంటున్న ఆడియన్స్ కి ఆల్రెడీ స్టోరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతోందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో సుక్కు చరణ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తన డైరెక్టర్లని రిపీట్ చేసినా అందులో హరీష్ శంకర్ తో అనౌన్స్ చేయడంతో ఈ రిపీట్ కాంబినేషన్ పై హైప్ పెరిగిపోతోంది. 2012లో గబ్బర్ సింగ్ తో మాస్ మానియా క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు షూటింగ్ పేస్ లో జరగలేదు. అయితే ఆగిపోయిందనుకున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తున్నారు. ఓజీ షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగే సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందు నుంచే ఫ్యాన్స్ కి చెబుతున్నారు హరీష్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఈ 3 సినిమాలొచ్చాయి. 3 బ్లాక్ బస్టర్ సినిమాలే. అందుకే ఈ కాంబినేషన్ అంటే గ్యారంటీగా హిట్ అనే టాక్ ఫిక్స్డ్ గా ఉంటుంది జనాల్లో. అలాంటిది పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోందంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందులోనూ మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడం, 600 కోట్ల భారీ బడ్జెట్ కావడంతో ఈ రిపీట్ కాంబినేషన్ మీద హైప్ రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం అట్లీ సినిమాతో ఎంగేజ్ అయి ఉన్న బన్నీ మరో 4-5 నెలల్లో త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే నాని తన డైరెక్టర్లని రిపీట్ చేయడం తక్కువే. అయితే ఈసారి మాత్రం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే తనని మాస్ హీరోని చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని రిపీట్ చేస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. అయితే 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్తో ద ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్, కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించిన నాని ఇద్దరు కలిసి ప్యారడైజ్ లో ఏం చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది జనాల్లో. స్టార్ హీరోలే కాదు, కలిసి వచ్చిన కాంబినేషన్స్ ని మరికొంతమంది కూడా రిపీట్ చేస్తున్నారు. దీంతో యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా రిపీట్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ చేసింది 10 సినిమాలైనా వాటిలో తన కెరీర్ లో క్రేజీ సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 2018లో కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీవాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్ కి, మేకింగ్ కి క్రేజ్ క్రియేట్ అయింది. బట్ ఈసారి మాత్రం సక్సెస్ పక్కా అనేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్, రాహుల్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫోటోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈసారి కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవి తనతో వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు బాలయ్య కూడా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్తోనే సినిమా చేయబోతున్నారు. తెలుగులో తెర మీదకి రాబోతున్న మరో క్రేజీ కాంబినేషన్ అనుష్క, క్రిష్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2010లో వచ్చిన వేదం సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమా వచ్చిన 15 ఏళ్లకి అదే కాంబినేషన్ లో ఘాటీ సినిమా రాబోతోంది.
అనుష్క విమెన్ సెంట్రిక్ రోల్ తో పాటు యాక్షన్ కూడా చేస్తున్న ఘాటి ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్. ఇలా క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇదే వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.